ఆ రోజు నేను ఒకటే చెప్పాను, కర్నూలుని అభివృద్ధి చేయడం కోసం హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెడతానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇతను వచ్చి మాయ మాటలు చెప్పాడు, ఏది పెట్టే పరిస్థితి లేదు. మళ్ళీ హామీ ఇస్తున్నా, కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను, విండ్ ఎనర్జీ, గాలితో కరెంటు తీయడం, ఈ కర్నూలు జిల్లాని సోలార్ కానీ విండ్ ఎనర్జీ కానీ చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని నేను ఆలోచించాను. నేను ఈరోజు అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ముఖ్యమంత్రి చెప్పింది కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు, తగ్గించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచాడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు ఛార్జీ, ఇప్పుడు ఎంత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచి అవినీతికి పాల్పడి మిమ్మల్ని అందరినీ దగా చేసే పరిస్థితికి వచ్చాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటును మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈ కర్నూలు జిల్లాలో సోలార్ విండ్ కరెంటు తయారు చేస్తాం, పంప్డ్ ఎనర్జీ కూడా పెడతాం. సబ్స్టేషన్ వారిగా కరెంటు తయారు చేసుకుని అక్కడనే సమర్థవంతంగా ఎంత కరెంటు వినియోగానికి కావాలనో ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా. రైతులందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, మీకందరికీ సోలార్ ఎనర్జీ ఇచ్చి మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని మీకు అవసరమైన కరెంటు వాడుకుని, అవసరమైతే మీ ఇండ్లకు కూడా వాడుకొని మిగులు కరెంటు గవర్నమెంట్కి ఇచ్చేట్టుగా ఏర్పాటు చేసే బాధ్యత నాది. దానివల్ల మీకు డబ్బులు కూడా వస్తాయి. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. అందుకని నేను ఎక్కడికెక్కడ స్థానికంగా కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉండవు, తద్వారా కరెంటు ఛార్జీలు కూడా బాగా తగ్గుతాయి. మీరు ఉత్పత్తి చేస్తే మిగుళ్ళ కరెంటు గవర్నమెంట్కి ఇవ్వగలిగితే దానికి డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ఒకప్పుడు ఐటీని డెవలప్ చేశాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం, ఇప్పుడు ఎనర్జీ పైన శ్రద్ధ పెడతా